ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం ఇవాళ జరగనుంది. ఇందుకోసం మందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ జరగనున్న ధర్మ ధ్వజారోహణ వేడుక కోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు ఉండనున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. రాముడితో పాటు హనుమాన్, సీత సహా రామదర్బార్ను మొదటి అంతస్తులో ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఈ వేడుకకు అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.